హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? హెల్తీగా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నా. మీ అందరికీ తెలిసిన ముచ్చటనే, నిన్నటి నుండి మన డైలీ వ్లాగ్ స్టార్ట్ అయినాయి. సో డైలీ వీడియోస్ వస్తాయి అండ్ మన స్టేట్లో జరిగే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్, నోటిఫికేషన్స్, డీటెయిల్స్ ఇవన్నీ డైలీ స్టడీ వ్లాగ్స్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కంటెంట్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ డిస్కషన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో యా సో యాక్చువల్లీ నేను ఈరోజు ఒక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. బికాజ్ నా ఛానల్లో చాలామంది బిగినర్స్ ఉన్నారు, కొత్త ఆస్పిరెంట్స్ ఉన్నారు అండ్ ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేద్దాము అని చెప్పేసి అయితే ప్రాపర్గా సెట్ చేసుకున్నా. ఈ టైంలో నాకేమనిపించింది అని అంటే, ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ క్లాసులు, టాపిక్ డిస్కషన్ క్లాసులు లాంటివి స్టార్ట్ చేసే బిఫోర్ ఫస్ట్ కొన్ని మేజర్ అండ్ మ్యాండేటరీ థింగ్స్ చెప్పాలి కొత్త ఆస్పిరెంట్స్కి అని చెప్పేసి అనిపించింది. అందుకే మీకు ఒక క్లియర్ కట్ ముచ్చట చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నా. ఈ కాంపిటీషన్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఆర్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా. ఫస్ట్ నెగిటివిటీ నుండి దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక పర్సన్ నుండి ఎంత వీలైతే అంత మంచిని తీసుకొని చెడును అవాయిడ్ చేయాలి. కానీ ఫస్ట్ మన హ్యూమన్ నేచర్ ఏమైపోయింది అంటే, హే ఆమెకి ఏం రాదు, అసలు అతనికి ఏం రాదు, వేస్ట్, టైంపాస్కి చదువుతున్నట్టు బుక్ పట్టుకుంటున్నారు, వాడి దగ్గరికి పోయి మనం ఏమన్నా అడిగితే వాడేం మనకు చెప్తాడు, లేకపోతే అసలు జాబ్స్ వస్తాయా, ఎంత కష్టంగా ఉంటున్నాయి అసలుకి ఎగ్జామ్స్, మనకేమన్నా వస్తాయా అని మనకి తక్కువగా అంచనా చేసుకోవడము, క్వాలిఫై అవ్వడమే కష్టం ఉంటుంది, అట్లాంటి జాబ్స్ వస్తాయా మనకి అని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పీపుల్ నుండి కంప్లీట్గా దూరం ఉండాలి. సెకండ్, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మన ట్రావెల్ అనేది 1 to 2 years ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది. అంత లాంగ్ జర్నీలో మనం ఎన్నో సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్తోని పార్టీలు, బయటికి వెళ్ళడాలు కానీ తిరగడాలు కానీ ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టేయాలి. ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్, పుట్టుక చావులు అంతెందుకండి, చాలామంది తిండి నిద్ర లేక కూడా కష్టపడి చదివే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం బిగినర్స్ కాబట్టి మనం ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టాలి ఆలోచించండి. ఇంకెంత యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనేది మీ అంచనాకే వదిలేస్తున్నా. ఇది సెకండ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, పేషెన్సీ. ఎంత పేషెన్సీ ఉంటే అంత మంచిది. ఎన్నో ఫెయిల్యూర్స్ మనం చూడాల్సి వస్తుంది, ఎన్నో అవమానాలు చూడాల్సి వస్తుంది. ఇవన్నిటిని మనం తట్టుకోవాలి. మిస్గైడింగ్స్ ఉంటాయి. సరే ఇది కాకపోతే వేరేది ఏదన్నా చూడు అని చెప్పేసి మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నింటిని ఎదుర్కోవాలి. ఏదొచ్చినా డీల్ చేస్తా అన్న పేషెన్సీ మీ దగ్గర ఉండాలి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇవన్నింటిని పక్కకు పెట్టేసి మీ మీద మీకు నమ్మకం ఉండేలాగా పేషెన్సీతోని చదవడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడమే కాదు, ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్, రేపు ఎగ్జామ్కి వెళ్తున్నాం, ఇప్పుడు లాస్ట్ బబ్లింగ్ పాయింట్, ఇది ఎగ్జామ్ అయిపోతుంది అనే వరకు ఓపిక అనేది ఉండాలి మనకి. ఫోర్త్ది, కన్సిస్టెన్సీగా ఉండాలి. ఈరోజు 9 to 12కి స్లాట్ పెట్టుకున్నాం, ఒకటి మార్నింగ్ 9 నుండి 12 వరకు చదువుతాము. ఎట్ ఎనీ కాస్ట్ రేపు కూడా అదే 9 to 12 స్లాట్ మనం ఖచ్చితంగా చదవాలి. అదే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. అంతే తప్ప ఈరోజు చదివినాం కదా అబ్బా రేపు ఇంట్రెస్ట్ వస్తుందో లేదో, నిన్న చదివినాం కదా అబ్బా ఈరోజు కొంచెం పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం, ఇట్లా వద్దు. ప్రోకాస్టినేషన్ చేయడం వల్ల మనం లాస్ అవుతామే తప్ప అప్పుడు ఆ పర్టికులర్ టైం వరకు మనకు ఓకే, కంఫర్టబుల్ అనిపిస్తుంది. కానీ కాకపోతే ప్రోకాస్టినేషన్ చేయడం వల్ల మనకి ఎంత లాస్ అవుతాం అనేది మనకి తర్వాత తెలుస్తుంది. టైం టేబుల్లో ఒకటి తప్పింది అని అంటే మొత్తం అన్నీ పోతాయి. సో ఆ పని అస్సలు చేయొద్దు. రెగ్యులర్గా మనం ఏమనుకుంటున్నామో కన్సిస్టెన్సీతోని డైలీ 4 hours చదువు, కరెక్ట్గా చదువు, డైలీ 4 hours చదువు. లేదు డైలీ 1 hour చదువు, కంప్లీట్ 1 hour చదువు డైలీ, అట్లా పెట్టుకోవాలి. అంతే తప్ప ఈరోజు 1 hour చదివినా రేపు 4 hours చదువుతా, ఎల్లుండి ఇంకా ½ an hour, లేకపోతే ఆ తర్వాత రెస్ట్, ఇట్లా వద్దు. ఓకే. నెక్స్ట్, దాని తర్వాత ఫిఫ్త్ది డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈరోజు మార్నింగ్ చదివినాం కదా నైట్కి రెస్ట్, లేదా నైట్ చదువుదాం కదా పొద్దున అంతా రెస్ట్ తీసుకొని నైట్ చదువుదాం, ఇట్లా వద్దు. మనము ఒక వర్క్కి డిసిప్లిన్గా రెస్పెక్ట్ ఇస్తే రిటర్న్లో మనకు అంతే రెస్పెక్ట్ వస్తుంది. టైంకి రెస్పెక్ట్ ఇవ్వండి, మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నా. హెల్త్ పరంగా కూడా నేను చాలా అవాయిడ్ చేసిన, నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు అది. సో అట్లాంటిది ఏం లేకుండా డిసిప్లిన్డ్గా చదవండి. పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకోండి, టు డూ లిస్ట్ పెట్టుకోండి, డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ లాంటివి పెట్టుకొని అవి కంప్లీట్ చేస్తూ చదవండి. సో పైన మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నీ మనందరికీ తెలిసినవే. ప్రతి ఒక్క వర్డ్ మనం ఫెమిలియర్ అయ్యే ఉన్నాము.
బట్ తెలిసినా కూడా అవాయిడ్ చేస్తున్నాము, లైట్ తీసుకుంటున్నాము, నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే ఆలోచించండి. నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఇవన్నీ చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి క్లాసెస్ చెప్పడము, టాపిక్స్ డిస్కస్ చేయడము, టార్గెట్స్ పెట్టడం ఇవన్నీ చేసే ముందు ఈ కొన్ని టిప్స్ అండ్ కాషన్స్ ఇద్దాము అని అనిపించి ఇవన్నీ చెప్తున్నా. సో ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ అవ్వాలి అనే ఉద్దేశము, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది యాక్టివ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్లనే, కాకపోతే నా ఛానల్ వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి నేను ఇదంతా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అయ్యి చెప్తున్నా. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.